ఓజీ సినిమా ఎప్పుడైతే దాన్ని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక టెంపర్ క్రియేట్ చేసిందో, ఓజీ అనే టైటిలే టెంపర్ క్రియేట్ చేసిందో, పవన్ని దెబ్బతినాలా, పవన్ పాడైపోవాలా, పవన్ సినిమాలు పోవాలి అని కోరుకునేటటువంటి వాళ్ళకి ఒక కసిరేగుతోంది. అదే సమయంలో పవన్ అభిమానుల్లో కసిరేగుతోంది. మంచి సక్సెస్ ఇక గ్యారంటీకి తిరుగులేదు, ఖుషీలు, అత్తారింటికి దారేదులు వాటన్నిటిని దాటేస్తుంది అన్నటువంటి ఫీలింగు వాళ్ళల్లోనూ ఉంటుంది. ఇక చిన్న అంశం దొరికినా వివాదం సృష్టించే ప్రయత్నం అటు వాళ్ళు చేస్తారు, పవన్ ద్వేషులు. అదే సందర్భంలో పవన్ ప్రేమికులు వచ్చేటప్పటికి తిప్పి కొట్టడం లేదా తిట్టిపోయటం ఇటు వీళ్ళు చేస్తారు. నన్ను అడిగితే ఈ టైంలో సినిమా గురించి గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి, కానీ వాడెంత, వీడెంత, నువ్వెంత, మీ బతుకులెంత ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటే అది నెగిటివ్గా వెళ్తుంటుంది. అటు ఇంకొంచెం శత్రువులు పెరుగుతారు. అది పెంచుకోవాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంటే ఎవడు ఏం చేసినా ఏం కాదు. అదే సినిమా బాగోపోతే ఎంత అద్భుతమైన ప్రచారం చేసినా ఫెయిల్ అవుతుంది. అగ్ర హీరోలు అవన్నీ కూడా చూసాం. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త ప్రచారం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మొన్న ఓజీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు హైదరాబాద్లో కత్తి తిప్పాడు కదా, ఆ కత్తిని మామూలుగా పట్టుకుని తిరిగాడు. ఆ తర్వాత ఇట్లా తిప్పాడు. తిప్పినప్పుడు వెనకాల ఉన్నటువంటి ఒక సెక్యూరిటీకి తగలబోయింది, కొద్దిగలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు అన్నటువంటి వార్తని దక్కన్ క్రానికల్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దీన్ని ఇప్పుడు పవన్ ద్వేషులు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి వీడియో కూడా లైన్లోకి తీసుకుని వచ్చారు. ఇట్లాగా జరిగింది అన్నటువంటి పాయింట్కి సంబంధించి. కాకపోతే వెంటనే దాంట్లో ఇట్లా తిప్పుతున్నప్పుడు వెనక అది అలా తిప్పినప్పుడు ఆ వెనకాల ఒక అతను తగలబోయింది అన్నటువంటి విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ సెక్యూరిటీ జాగ్రత్తగా ఉండాలి. అట్లా తిప్పేటప్పుడు అసలు అంత దగ్గరకు ఉండకూడదు, వెనక ఉండటం తప్పు. ఓవరాల్గా అయితే కనుక ఇది ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చారు పవన్ మీద ద్వేషంతో.